సబ్కా సాథ్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అంటూ భారతీయుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. నేడు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పాటు దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు ప్రధాని నరేంద్ర మోడీకి శుభాకాంక్షలు తెలియజేశారు. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఖమ్మం జిల్లాలోనూ తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు బీజేపీ శ్రేణులు. ప్రస్తుతం ఖమ్మం జిల్లా టీఎన్జీఓ కార్యాలయంలో బీజేపీ శ్రేణులు రక్తదాన శిబిరాలు నిర్వహించారు. మనతో మాట్లాడేందుకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు ఉన్నారు. 75వ జన్మదినం. దాదాపు ప్రధాని నరేంద్ర మోడీ 11 ఏళ్ల కాలంలో అనేక పథకాలను తెరపై తీసుకొచ్చారు. ఆపరేషన్ సింధూర్ కావచ్చు, స్వచ్ఛ భారత్ కావచ్చు, జలజీవన్ మిషన్ కావచ్చు, ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆయన హయాంలో మొదలైనవే. సో ప్రజలకు నేరుగా ఆయనతో ఒక బాండింగ్ కూడా ఏర్పడింది. ఏ విధంగా చూడాలి? ఈరోజు ఆయన 75వ ఒడిలోకి అడుగుపెట్టారు. ఏ విధంగా ఉండబోతుంది భవిష్యత్తు? భారతదేశ ప్రజలందరూ కూడా ఆనందించదగ్గ రోజు, గర్వించదగ్గ రోజు. ఇవాళ ఛత్రపతి శివాజీ గారి వారసుడు, స్వామి వివేకానంద అంశతో ఉన్నటువంటి శ్రీ దామోదర్ నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా ప్రజలందరూ కూడా ఆనందోత్సవాల్లో తేలిపోతున్నారు. ముందుగా భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా తరపున ఖమ్మం జిల్లా ప్రజలందరూ కూడా మోడీ గారి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు, అలాగే తెలంగాణ విమోచన శుభాకాంక్షలు కూడా భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా శాఖ తరపున తెలుపుకుంటూ, మోడీ గారు నిరంతరం వారికి ఏదైతే బాధ్యత తీసుకుంటారో ఆ బాధ్యతకు పూర్తి స్థాయిలో న్యాయం చేయడం కోసం రోజుకి 18 గంటలు నిరంతరం కష్టపడుతూ భారతదేశాన్ని ప్రపంచ దేశంలోనే అగ్రగామిగా తీసుకెళ్లడానికి, విశ్వగురువుగా చేయడానికి, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖశాంతులతో జీవించడానికి భద్రతా రక్షణ వలయం సృష్టిస్తూ ఏ ఇబ్బంది లేకుండా చూసుకున్నటువంటి నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా వారి బాటలోనే మేమందరం నడుస్తూ వారేదైతే సేవ చేస్తున్నారో దేశానికి, వారిని ఆదర్శంగా తీసుకొని ఖమ్మం జిల్లా భారతీయ జనతా పార్టీ శాఖ తరపున ఇక్కడ మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కూడా ప్రజల నుంచి విశేష స్పందన వస్తూ యువకులు ప్రజలందరూ కూడా మేము సైతం మోడీ గారికి అండగా ఉంటాము, మేము కూడా వారి యొక్క సేవలో పాల్గొంటామని స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ రక్తదానం చేయడం జరుగుతుంది. ఈ యొక్క రక్తదానం చేసి ఇంకొకరి యొక్క ప్రాణాలను కాపాడుకునే రక్తదాతలందరూ కూడా మా భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా శాఖ తరఫున పాదాభివందనం తెలుపుకుంటున్నాము. దీనికి ఇక్కడటువంటి ఈ యొక్క సేవాపక్షం కార్యక్రమానికి కన్వీనర్గా అల్లికంజయ్ గారు, కో కన్వీనర్గా దిద్దుకూరు కార్తిక్ గారు, యార్లగడ్డ రాఘవ్ గారు, మందా సరస్వతి గారు, నలమా సీన్ గారు కూడా వ్యవహరిస్తున్నారు. అందరి సహకారంతో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఈ యొక్క ఖమ్మం జిల్లా యొక్క యువత అందరి సహకారంతో ఇక్కడ దిగ్జయంగా ఈ కార్యక్రమాన్ని మేము జరుపుకోవడం జరుగుతుంది. సాధారణంగా ఒక గ్రామంలో సర్పంచ్గా పనిచేస్తేనే ప్రజలందరి మన్ననలు పొందడం చాలా కష్టం. అది ఒక దేశ ప్రధానిగా 140 కోట్ల జనాభాకు చేరువయ్యేలా ఉండాలి. ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరిని మదిలో ఆయన ఒక పదిలమైనటువంటి స్థానాన్ని కూడా సంపాదించుకోవాలి. ఇందుకు అనేక సంక్షేమ పథకాలు కూడా వారధిగా ఉంటాయి. సో అటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అయోధ్య రామ మందిర నిర్మాణం కావచ్చు, 370 ఆర్టికల్ కావచ్చు, ఇలా ప్రజల మదిలో చెరిగిపోని ముద్ర వేసుకున్నటువంటి నరేంద్ర మోడీ జన్మదినాన్ని ఏ విధంగా పురస్కరించుకుంటున్నారు? ఈరోజు జరిగినటువంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో అంటే ప్రతి ఏటా ఇలా నిర్వహిస్తారు? భారతీయ జనతా పార్టీ ఏర్పడిందే అంత్యోదయ పేరుతోటి. అంటే ఎవరైతే బడుగు బలహీన వర్గాలు, అట్టడుగు స్థాయి పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలి అనేటటువంటి ఒక లక్ష్యంతో ఏర్పడినదే భారతీయ జనతా పార్టీ. ఆ లక్ష్యంగా 2014 నుంచి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజల కోసం తీసుకురావడం జరిగింది. భారతదేశాన్ని విశ్వగురువుగా చేయడమే కాకుండా అనేక రంగాల్లో ఈరోజు దేశాన్ని ప్రపంచంలోనే 4వ స్థానంలోకి తీసుకొచ్చినటువంటి యొక్క ఘనత గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు. వారు 75 సంవత్సరాలు ఈరోజు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా దేశవ్యాప్తంగా 1,00,000 యూనిట్లు రక్తాన్ని సేకరించాలి. ఎవరైతే పేదలు, బడుగు బలహీన వర్గాలు, తలసేమియాతో బాధపడుతున్నటువంటి పిల్లలు, వారందరికీ కూడా ఎవరైతే రోగులకి ఉచితంగా రక్తాన్ని అందించాలి అని ఒక లక్ష్యంతో 1,00,000 యూనిట్ల లక్ష్యంగా ఈరోజు మెగా రక్తదాన శిబిరాన్ని రాష్ట్ర పార్టీ సూచన మేరకు, అదేవిధంగా ఖమ్మం జిల్లా పార్టీ జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు గారు మాకు ఈ బాధ్యత అప్పచెప్పడం జరిగింది. వారందరి సమక్షంలో ఈరోజు పెద్ద ఎత్తున రక్తదాతల ద్వారా సేకరించి బడుగు నిరుపేద రోగులకు అందించడం కోసం ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. వారికి
హృదయపూర్వక అభినందనలు. మొత్తంగా దేశవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కొన్ని చోట్ల రక్తదాన శిబిరాలతో పాటు పండ్ల పంపిణీ చేస్తుంటే మరికొన్ని చోట్ల మతపరమైనటువంటి ప్రార్థనలు కూడా చేస్తున్నారు. ప్రధాని మోడీ దీర్ఘాయుషుడుగా ఉండాలి, ఎప్పుడు ఆయన ఆరోగ్యంగా ఉండాలంటూ కూడా అటు భారతీయ జనతా పార్టీ శ్రేణులతో పాటు భారతీయులంతా కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది వీళ్ళు స్నేహితులతో ఇప్పుడు ఉదయం RTV ఖమ్మం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.